గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఏవైతే కంప్యూటర్ సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మేము ఆల్రెడీ వేరియస్ పార్ట్స్ అని డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దెమ్. ఆల్ 12 పార్ట్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్. దిస్ ఈస్ 13th పార్ట్. దీంట్లో మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. లెట్ us స్టార్ట్ వితౌట్ వేస్టింగ్ టైమ్. బోత్ వైరసెస్ అండ్ యూజ్ కంప్యూటర్ హోస్ట్ టు రెప్లికేట్ వామ్స్ అనమాట. దీన్ని ఏమంటారంటే వైరసెస్ మరియు కంప్యూటర్ హోస్ట్ ఏం రెప్లికేట్ చేస్తాయంటే వామ్స్ అని మనం తెలుసుకోవచ్చు. ప్రోగ్రామ్స్ సెర్చ్ ఫర్ అండ్ ఎలిమినేట్ వైరసెస్ ఏంటి అంటే ఈ విధంగా సెర్చ్ చేసేసి ఎలిమినేట్ చేసేస్తాయి అనమాట. దాన్ని ఏమంటారంటే ఆ వైరసెస్ని యాంటీవైరసెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఏవైతే ఆ వైరసెస్ని ఎలిమినేట్ చేసేస్తాయో దాన్ని యాంటీవైరస్ అంటారు. A security patch is a software program that closes possible security breaches in the operating system. The cost to the consumer is అది ఏవైతే సెక్యూరిటీ ప్యాచెస్ ఉన్నాయో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలో దట్ క్లోజెస్ పాసిబుల్ సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ద కాస్ట్ టు ద కన్జ్యూమర్ ఈజ్ అది ఫ్రీ అనమాట. ఇది దేర్ ఆల్ నథింగ్ ఆర్ ఫ్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాజ్ వన్స్ ద వర్డ్ యూజ్డ్ ఫర్ మ్యాలీషియస్ సాఫ్ట్ కంప్యూటర్ విజార్డరీ, దట్ ఈస్ హ్యాకర్స్ ఆర్ హ్యాకింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇదేంటంటే ఇట్ వాజ్ వన్స్ ద వర్డ్ యూజ్డ్ ఫర్ మ్యాలీషియస్ కంప్యూటర్ విజార్డరీ. దాన్ని ఏమంటారంటే హ్యాకర్స్ లేదా హ్యాకింగ్ అని మనం గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ విధంగా మ్యాలీషియస్ అంటే కంప్యూటర్ని ఈ విధంగా హజార్డ్ చేసేస్తుందో. రెఫర్స్ టు ద ఎలక్ట్రానిక్ ట్రెస్పాసింగ్ ఆర్ క్రిమినల్ హ్యాకింగ్. దాన్ని ఏమంటారంటే క్రాకింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ ట్రెస్పాసింగ్ ఆర్ క్రిమినల్ హ్యాకింగ్ చేస్తారో దాన్ని క్రాకింగ్ అంటారు. అదేవిధంగా డాస్ అబ్రివేషన్ ఏంటంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అని మనం తెలుసుకోవచ్చు. డాస్ అనేది DDoS అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ మనం గుర్తుంచుకోవాలి. హైజాక్ వెబ్ పేజెస్ అండ్ రీడైరెక్ట్ యూజర్స్ టు ద అదర్ సైట్స్. దీన్ని ఏమంటారంటే వెబ్ జాకర్స్ అంటారు. ఎవరైతే ఈ విధంగా హైజాక్ చేస్తారో వెబ్ పేజెస్ అండ్ రీడైరెక్ట్ టు యూజర్స్ టు ద అదర్ సైట్స్ అంటే వాటిని వెబ్ జాకర్స్ అంటారు. సాఫ్ట్వేర్ మానిటర్స్ అండ్ రికార్డ్స్ కంప్యూటర్ ట్రాన్సాక్షన్. ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో విచ్ మానిటర్స్ అండ్ రికార్డ్స్ కంప్యూటర్ ట్రాన్సాక్షన్ దాన్ని ఆడిట్ కంట్రోల్ అంటారనమాట. ఈచ్ ఇండివిజువల్ హూ యూజెస్ ఏ పబ్లిక్ కీ క్రిప్టో సిస్టమ్ హ్యాస్ కీస్. దాన్ని ఏమంటారంటే 2 రెఫరెన్సెస్ అంటారు. హౌ ఇట్ వర్క్స్ అంటే 10.2 క్రిప్టోగ్రఫీ అని మనం తెలుసుకోవాలి. సో ఈచ్ ఇండివిజువల్ ఈ విధంగా మనం చూసినట్లయితే ఎవరైతే పబ్లిక్ కీ క్రిప్టోగ్రామ్ ద్వారా సెండ్ చేస్తుందో దాన్ని మనము 10.2 క్రిప్టోలజీ అంటారు. PGP అబ్రివేషన్ ఏంటంటే ప్రెటీ గుడ్ ప్రైవసీ అని గుర్తుంచుకోండి. మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ విండోస్ XP అజైన్ ఈచ్ యూజర్ ఏ యూనిక్ యూజర్ ఐడెంటిఫైయర్ ఆర్ యూజర్ ఐడి అని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా యూజర్ ఐడెంటిఫైయర్ లేదా యూజర్ ఐడి అనేది మనం క్రియేట్ చేస్తామన్నమాట దీంట్లో. నెక్స్ట్ ఏంటంటే ఇట్ షుడ్ నౌ బీ కామన్ నాలెడ్జ్ దట్ యూజర్స్ షుడ్ నాట్ ఓపెన్ ఫర్ ఈమెయిల్ రిసీట్స్ దట్ ద యూజర్ డజంట్ నో అటాచ్మెంట్స్ అనమాట. దీన్ని ఏమంటారంటే దీని అటాచ్మెంట్స్ని ఖచ్చితంగా మనము ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే దే ఆర్ మేబీ వైరస్ అనమాట. వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ఏ మౌస్ ఫర్ ఏ పర్టికులర్ కంప్యూటర్ సిస్టమ్ ద టైప్ ఆఫ్ కనెక్టర్ ద మౌస్ ఈజ్ ఎక్విప్డ్ విత్, అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఏ సిస్టమ్కి యూజ్ చేశారనేది మనం ఆ మౌస్ అనేది కంపల్సరీ టైప్ ఆఫ్ కనెక్టర్ అనేది మనం చూసుకోవాలి. హౌ ఈజ్ పవర్ సప్లై టు ఏ లో పవర్ USB డివైస్ అంటే మనకి USB డివైస్ చూసినట్లయితే ఒకసారి USB కేబుల్ త్రూ నుంచి అది లో పవర్ USB డివైస్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంటామన్నమాట. హౌ ఇస్ పవర్ సప్లైడ్ అంటే ఈ విధంగా USB కేబుల్ నుంచి దానికి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నెట్వర్క్ ఎక్సెప్ట్ దేర్ మస్ట్ బీ కమ్యూనికేషన్స్ మీడియా కనెక్టింగ్ ద నెట్వర్క్ హార్డ్వేర్ డివైసెస్ అనమాట. అన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నెట్వర్క్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఒకటి మాత్రం కాదు, అదేంటంటే దేర్ మస్ట్ బీ కమ్యూనికేషన్స్ మీడియా కనెక్టింగ్ ద నెట్వర్క్ హార్డ్వేర్ డివైసెస్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద న్యూరల్ నెట్స్ డేటా మైనింగ్ టెక్నిక్ డిరైవ్స్ రూల్స్ ఫ్రమ్ రియల్ వరల్డ్ కేస్ ఎగ్జాంపుల్స్. ఏంటంటే దాన్ని ఏమంటారంటే ఈ విధంగా మైనింగ్ టెక్నిక్ డిరైవ్స్ ఏమంటారంటే న్యూరల్ నెట్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఒక మైనింగ్ టెక్నిక్ డిరైవ్స్ అనమాట. సో న్యూరల్ నెట్స్ విచ్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు వెబ్సైట్ అంటే అవి మనము కుకీస్ అనేది యూజ్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు వెబ్సైట్ అనమాట. అవి ఐడెంటిఫై చేస్తాయన్నమాట. కంప్యూటర్ యూజెస్ ద బైనరీ నంబర్ 1 and 0 టు స్టోర్ డేటా. దాన్ని మనము ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఏ డిస్క్స్ కంటెంట్ దట్ ఈజ్ రికార్డెడ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ దట్ కెనాట్ బీ చేంజ్డ్ ఆర్ ఎరేజ్డ్ అంటే రీడ్ ఓన్లీ అని మనం తెలుసుకోవచ్చు. ఆ డిస్క్స్ కంటెంట్ ఏందిరా అంటే దట్ ఈస్ రికార్డెడ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్
అండ్ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ ఎరేజ్డ్ ఏంటంటే అంటే రీడ్ ఓన్లీ అని గుర్తుంచుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్ టు సెలెక్ట్ ద ఎంటైర్ డాక్యుమెంట్ అంటే కంట్రోల్ ఏ అనేది ఎంటైర్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిషింగ్ ఆర్ అటెంప్ట్స్ బై ఇండివిజువల్స్ టు ఆబ్టైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ బై ఫాల్సిఫైయింగ్ దేర్ ఐడెంటిటీ అనమాట. ఈ ఫిషింగ్ అనేది ఒక అటెంప్ట్ అనమాట బై ఇండివిజువల్స్ టు ఆబ్టైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ బై ఫాల్సిఫైయింగ్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీ ఫాల్సిఫై చేసే విధంగా మనము చూడొచ్చు అనమాట. పోర్ట్ నంబరు, పోర్ట్ డిస్క్రిప్షను అండ్ నంబర్ ఆఫ్ పోర్ట్స్ ఆర్డర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పోర్ట్ నెంబర్ కానీ పోర్ట్ డిస్క్రిప్షన్ కానీ నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేది ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ వెబ్సైట్స్ మెయిన్ పేజ్ ఈజ్ కాల్డ్ ఇట్స్ హోమ్ పేజ్ అనమాట. ఏదైతే వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ ఉందో దాన్ని ఏమంటారంటే హోమ్ పేజ్ అని మనం తెలుసుకోవచ్చు. ద సైమల్టేనియస్ ప్రాసెసింగ్ ఆఫ్ 2 or more ప్రోగ్రామ్స్ బై మల్టిపుల్ ప్రాసెసర్స్ ఈజ్ దాన్ని ఏమంటారంటే మల్టీ ప్రోగ్రామింగ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది సైమల్టేనియస్ ప్రాసెసింగ్ ఆఫ్ 2 or more ప్రోగ్రామ్స్ బై మల్టిపుల్ ప్రాసెసర్స్ దాన్ని ఏమంటారంటే మల్టీ ప్రోగ్రామింగ్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే కోడ్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వ్యారింగ్ విడ్త్స్ ఆర్ లెంగ్త్స్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ ఆర్ నోన్ యాజ్ దాన్ని ఏమంటారంటే బార్ కోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ బార్ కోడ్లు ఏంటంటే ది కోడ్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వేరింగ్ విడ్త్ ఆర్ లెంగ్త్స్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్ దానిని ఈ విధంగా బార్ కోడ్ అని చెప్పుకోవచ్చు. టు ఇన్స్ట్రక్ట్ వర్డ్ టు ఫిట్ ద విడ్త్ ఆఫ్ ఎ కాలమ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ఎ టేబుల్ ఆటోమేటికలీ క్లిక్ ద ఆటో ఫిట్ బటన్. ఈ విధంగా ఆటో ఫిట్ చేసినామంటే అది ఆ టేబుల్లో ఈజీగా కంటెంట్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిపోతుందని మనం తెలుసుకోవచ్చు. వై ఈజ్ ఇట్ అనెథికల్ టు షేర్ కాపీరైటెడ్ ఫైల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కాపీరైటెడ్ ఫైల్స్ వితౌట్ పర్మిషన్ బ్రేక్స్ కాపీరైట్స్ లా అనమాట. ఈ విధంగా కాపీరైట్స్ లా అనేది మనము రూల్ ఇల్లీగల్గా బ్రేక్ చేసినట్లు అవుతుంది. రీయూజబుల్ ఆప్టికల్ స్టోరేజ్ విల్ టిపికల్లీ హ్యావ్ ద అక్రోనిమ్ అంటే ఆర్డబ్ల్యూ అని చెప్పి రీరైటబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని రీయూజబుల్ అంటారు. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఏంట్రా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్టికల్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్ అది మన సిడీస్ అని చెప్పుకోవచ్చు. ఈ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ అంటే ఈ సెట్ టు బి అంటే ఏమంటారు అనేది ఈ విధంగా చూడండి. దాన్ని వైఫై లేదా బ్లూటూత్ అంటారు. ఏ పర్సన్ హూ యూజ్డ్ హిజ్ ఆర్ ఎక్స్పర్టైజ్ టు గెయిన్ యాక్సెస్ టు అదర్ పీపుల్ కంప్యూటర్స్ ఎవరైతే ఇల్లీగలీ ఇన్ఫర్మేషన్ అనేది డ్యామేజ్ చేస్తారో వాడిని హ్యాకర్ అంటారు. టు యాక్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ద మోస్ట్ టెక్నిక్ టు యూజ్ రైట్ క్లిక్కింగ్ అనమాట. ఈ విధంగా ప్రాపర్టీస్ చూడాలంటే రైట్ క్లిక్ చేసి మనం చూడాల్సి ఉంటుంది. టు చేంజ్ సెలెక్టెడ్ టెక్స్ట్ టు ఆల్ క్యాపిటల్ లెటర్స్ చేయడానికి అప్పర్ కేస్ అనేది బటన్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ F3 కొడితే అప్పర్ కేస్ అయిపోతుంది అనమాట. ద బేసిక్ యూనిట్ ఆఫ్ వర్క్ షీట్ ఇంటూ విచ్ యూ ఎంటర్ డేటా ఇన్ ఎక్సెల్ ఈజ్ సెల్ అంటారు అనమాట. ఏదైతే బేసిక్ యూనిట్ ఆఫ్ వర్క్ షీట్ ఉందో దాన్ని సెల్ అని మనం తెలుసుకోవచ్చు. యూ కెన్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ బై మై డాక్యుమెంట్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట బై గివింగ్ దేర్ నేమ్ అని. ఇన్ వర్డ్ యూ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్ బై పొజిషనింగ్ యువర్ కర్సర్ అట్ ద అప్రాప్రియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ కంట్రోల్ ఎంటర్ అనమాట. కొత్తగా మనం పేజ్ బ్రేక్ అనేది ఇవ్వచ్చు బై ప్రెస్సింగ్ ద కంట్రోల్ ఎంటర్. ఈ డివిడి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆప్టికల్ డిస్క్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక ఆప్టికల్ డిస్క్, డిజిటల్ వర్స్టైల్ డిస్క్ అనేది ఒక స్టోరేజ్ మీడియం అనమాట. ద డిఫాల్ట్ వ్యూ ఇన్ ఎక్సెల్ ఈజ్ నార్మల్ వ్యూ అనమాట. ఎక్సెల్లో ఎలా ఉంటుందంటే నార్మల్ వ్యూ అని మనం తెలుసుకోవచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ కంప్యూటర్ ఆన్ ద ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ అంటే డౌన్లోడింగ్ అంటారు. ఇంటర్నెట్ నుంచి మన పీసీలోకి డౌన్లోడ్ చేయడాన్ని. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డెస్క్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అంటే దానిని మనము ఫార్మాటింగ్ అంటారు. హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ అట్ విచ్ బటన్ అంటే స్టార్ట్ బటన్ దగ్గర మనం చూడొచ్చు. ద కంటెంట్స్ ఆఫ్ డాష్ ఆర్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ టర్న్స్ ఆఫ్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏవి ఈ విధంగా కంటెంట్స్ ఆఫ్ డాష్ ఆర్ వెన్ ద కంప్యూటర్స్ టర్న్ ఆఫ్ అంటే ఏవైతే స్టోరేజ్లో ఉన్నాయో మనకి కంటెంట్స్ ఆఫ్ ఏవైతే మనం డాక్యుమెంట్లో టైప్ చేస్తుంటామో అవి వెళ్ళిపోతాయి అన్నమాట కంప్యూటర్ ఒకసారి టర్న్ ఆఫ్ అయిపోయిందంటే. వెన్ యువర్ ఎంటర్ టెక్స్ట్ ఇన్ ఎ సెల్ ఇన్ ఎక్సెల్ ఇట్ ఆల్సో అపియర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బార్ అంటే ఫార్ములా బార్లో మనము సేమ్ టెక్స్ట్ అనేది మనము చూడొచ్చు అనమాట ఎక్సెల్లో టైప్ చేసేటప్పుడు. ఏ వర్క్ బుక్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్స్ అనమాట. ఈ వర్క్ బుక్ అనేది ఏ కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్ అని గుర్తుంచుకోండి. ఈప్రోమ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని గుర్తుంచుకోండి. ద టెక్నాలజీ దట్ స్టోర్స్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ అనే మైక్రో కంప్యూటర్ చిప్ అండ్ దస్ ఎన్హాన్సెస్ ఇట్ స్పీడ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ అంటే రిస్క్ అంటారు RISC. సో ఇది టెక్నాలజీ ఈ విధంగా స్టోర్ దట్
ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ అనే మైక్రో కంప్యూటర్ చిప్ అని గుర్తుంచుకోండి. విచ్ ఈజ్ నాట్ ఎ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ కంప్యూటర్ అంటే కాపింగ్ టెక్స్ట్ అనేది మాత్రం కాదు, స్టోరేజ్ డేటా, యాక్సెప్ట్ ఇన్పుట్ అనేది దే ఆర్ ఆల్ బేసిక్ ఫంక్షన్ అనమాట. ASCII అంటే ఇది కోడింగ్ సిస్టంలో ఏం ప్రొవైడ్ చేస్తుందంటే 128 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ASCIIలో ప్రొవైడ్ చేస్తుంది. 128 డిఫరెంట్ క్యారెక్టర్స్. విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వోక్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ కంప్యూటర్లో ఈ ప్రాసెసర్ అనేది డైరెక్ట్లీ ఇన్వోక్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అని మనం తెలుసుకోవాలి. సో ప్రాసెసర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ ఆల్ దిస్ క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటా. సో విల్ జస్ట్ గెట్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్. నేను ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఫ్యూ క్వశ్చన్స్ మైట్ బీ డిఫికల్ట్ లెవెల్, నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు రిమెంబర్ మ్యాక్సిమమ్. సో I hope this will be very useful for you guys. I request you guys to share regarding this YouTube channel. You will find maximum information in it. Thank you. Have a good day. Have a great life.